శత్రువు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్న దేవుడైతే వాటన్నిటిలో నుంచి మరలా బయటికి తీసుకొచ్చి మనకేమిస్తున్నాడు? విజయం ఇస్తున్నాడు. విజయం ఇస్తున్నాడు అనమాట. విజయం అంటే ఏంటి? ఒక టెస్ట్ పెట్టినప్పుడు దాంట్లో మనము విజయం పొందాము అంటే అంతమందిలో మనం ఒక ప్రత్యేకమైన వాళ్ళం, అంతమందిలో మనకు ఒక టాలెంట్ కలిగిన వాళ్ళం, అంతమందిలో ఒక మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళంగా మనం ఉంటాము. అందుకే అంటున్నాడు ప్రతి స్థలమందు యేసుని గూర్చి. అక్కడ ఎంత మంచి మాట అంటే, ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం కలుగును. చూడండి ఎంత మంచి ఆధిక్యత ఇచ్చాడు మనకి. ఈ ఆధిక్యత నేను స్వయంగా పొందాను. ఎట్లా పొందాను అంటే, మరి గత జనవరి 30వ తేదీన బ్రదర్ కాలికి దెబ్బ తగిలినప్పుడు ఇంచుమించుగా జనవరి 30 నుంచి ఫిబ్రవరి తర్వాత మార్చి 30 వరకు, అంటే ఇంచుమించుకు 2 నెలలు దేవుడు మాతో, మా నలుగురితో 5వ మనిషిగా తను లేకపోతే, మా నలుగురిని తన చేతులతో ఎత్తి పట్టకపోతే, మమ్మల్ని కుటుంబంగా సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసాలతో సహా ఆయన మమ్మల్ని నడిపించకపోతే కనబడే వాళ్ళం కాదేమో. అంటే కనబడే వాళ్ళం కాదంటే మనం ఏదో లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతామని కాదు, కానీ ఆత్మీయంగా చచ్చిపోయేవాళ్ళం. ఆత్మీయంగా ఎవరికి ఏముంది లెక్క అనేవాళ్ళు మేము. దానికి మీరే సాక్షులు. ఏ క్షణమైనా ఏ దినమైనా, ఇంకా నేను ప్రౌడ్గా చెప్పేది ఏంటంటే, ఇక సేవకుడు 2 నెలలు ఇంటిలో నుంచి బయట అడుగు పెట్టకపోతే ఆ దినాల్లో నేను బయటికి వెళ్ళి కూడా పరిచయం చేసేటటువంటి ఆదిత్య దేవుడు నాకు ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడంటే, ఇంట్లో పని చేసుకొని, పిల్లల్ని చూసుకొని, బయటికి వెళ్ళి తెచ్చుకొని, బయటికి వెళ్ళి ప్రార్థన చేసి, కొంతమందిని బలపరిచి, మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ చేసుకొని, అసలు నా ఆరోగ్యం ఏంటి? నేను గత 3-4 సంవత్సరాల క్రితమే కొన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు నేను మరలా మామూలు మనిషిగా నేను బ్రతకగలనా, మామూలు మనిషిగా అన్ని పనులు చేసుకోగలనా, మామూలు మనిషిలాగా నేను ఉండగలనా, ఈ బలహీనతలు అనేవి నా జీవితం అంతా ఉంటాయి అనుకున్నా. నేను మొన్న ఈ 2 నెలల్లో అప్పుడు అనిపించింది, దేవుడు ఎందుకు దీన్ని అనుమతించాడంటే, అమ్మ నువ్వు అసమర్థురాలు కాదు, నీలో కూడా సామర్థ్యం ఉంది, దాన్ని నింపుతున్నవాడు నేను, ఒకసారి దాన్ని చూసుకోండి. తర్వాత మీకు శ్రమ వచ్చినా మీరు శ్రమతో ఇరికించాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నా దాంట్లో విడిపించేవాడిని నేను, దాంట్లో శక్తినిచ్చేవాడిని నేను, దాంట్లో మిమ్మల్ని పోషించేవాడిని నేను. 2 నెలలు ఇంట్లో ఉన్నటువంటి యజమానుడు లేదా దేవుని సంఘ సేవకుడు బయట కాలు పెట్టకుండా నలుగురు కుటుంబము, ఒక సంఘము ముందుకు కొనసాగింది అంటే ఎవరు పోషించారు వాళ్ళని? ఎవరు ఆదుకున్నారు మమ్మల్ని? ఎన్నో వైపు నుంచి నేను ఆ దినాన నేను ఎన్నో వైపు నుంచి ఈ సమయంలో వీరు సహాయం చేస్తారు, వీళ్ళు ఓదారుస్తారు, వీరు మాకు ఏదో ఇస్తారు అని చూసినటువంటి దాన్నే. నేనేమంత గొప్ప సేవకురాలో గొప్ప విశ్వాసన కాదు. అది జరగనప్పుడు వేస్ట్ పోయింది దాన్ని. అది జరగనప్పుడు ఎందుకు ఇంత కఠినంగా ఉన్నారు వీళ్ళు, అదేంటి మనిషి ఇట్లా లేవకుండా ఉంటున్నాడు, మనిషి ఇట్లా బయటకు వెళ్ళలేకుండా ఉంటున్నాడు. అనేకమైనటువంటి మామూలు సమయాల్లో మాకెంతో ఆదుకున్న వాళ్ళు, మాకెంతో అక్కర్లు తీర్చిన వాళ్ళు, ఎంతో మంది ద్వారా దేవుడు మాకు సహాయం చేసినటువంటి అనుభవాలు ఉన్నటువంటి ఆ దినాల్లో ఎటువైపు నుంచి సహాయం లేదు. ఈ 2 నెలలు దేవుడు నాకు నేర్పించినటువంటివి నిజంగా చెప్తున్నా, నేను విజయోత్సాహంతో ఊరేగింపబడుచున్నటువంటి దేవునికి స్తోత్రం అని చెప్పడానికే ఈ 2 నెలలు నాకు దేవుడు అనుమతించాడు. ఎటు చూసినా ఎట్లుందంటే, ఓదార్చేవాళ్ళు లేరు, సహాయం చేసేవాళ్ళు లేరు. మరి ఎందుకంటే తను ఇప్పుడు జంటు, తనని ఒక మనిషి తీసుకొని వెళ్ళాలి అంటే ఆడవాళ్ళగా మనకు వచ్చే కష్టం. మరి ఎట్లా చేయాలా ఏంటా, మళ్ళా పిల్లలు, సంఘం, వాళ్ళ పరిచర్య, ఇవన్నీ విషయాల్లో బాధ అనిపించేది, దుఃఖం అనిపించేది. కానీ మనుషుల ముందు అది కనిపించకూడదు, మనుషుల ముందు దాన్ని మనము కనపరచకూడదు అని నేను చాలా రాత్రులు దుఃఖపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నా తీర్మానం ఏంటంటే, నా దుఃఖము నా నిట్టూర్పు మనిషికి కనబడకూడదు, అది దేవునికే కనబడాలి. మనిషికి నేనేం కనబడాలంటే క్రీస్తు జ్ఞానం యొక్క సువాసనగానే కనబడాలి.
క్రీస్తు యొక్క సువాసనగా నేను కనబడాలని ఆ జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు. కనుక నేను మనుషులకి అట్లా కనబడలేదు. చాలా మంది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు అమ్మ ఎట్లా ఉన్నారు ఏంటి మరి ఇట్లా పరిస్థితి, ఏం కాదమ్మా, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, దేవుడు మాకు తోడు. ఈ మాట తప్ప నిజంగా చెప్తున్నా 2 నెలలు దేవుడు ఎందుకు మాకు శ్రమ అనుమతించాడు, ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాను, ఒక్క రోజు కూడా నా నోటంటే నేను మాట్లాడలేదు. కారణం ఏంటంటే నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీస్తాడు. నా తల్లి అంటే ఒకని తల్లి ఒకని ఆదరించినట్లుగా నా దేవుడు నన్ను ఆదరించాడు. తల్లి కంటే ఎక్కువగా ఆయన నన్ను ప్రేమించాడు. నా తల్లి నాకు జన్మించింది కానీ నా కొరకు మరణించలేదు. కానీ నా దేవుడు నాకు జన్మించాడు, నా కొరకు మరణించాడు. 2 అంతల ప్రేమ. నా తల్లి కంటే 2 అంతల ప్రేమ, నా భర్త కంటే 2 అంతల ప్రేమ. ఏ మనిషి అయినా సరే నా తోటి మనిషిగా, నాతో పాటు సహవాసం చేసే వ్యక్తిగా ఎవరైనా ఏ విషయంలోనైనా నన్ను అపార్థం చేసుకోవచ్చు, కానీ నా దేవుడైతే నన్ను అపార్థం చేసుకోవచ్చు. ఇది నేను అనుభవించాను. అందుకే దేవుడు అంటే నాకు ఇష్టము. దేవుడు అంటే, దేవుని ప్రేమ అంటే నాకు ఇష్టము, ప్రీతి. ఎందుకు అంటే అది నేను అనుభవించాను కనుక. అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉంటే దేవుడు నీకు అనుమతిస్తాడు. అయితే అనుమతించేటప్పుడు దేవుడు ఏమిస్తాడు, ఒక బుట్ట నిండో ఒక గంప నిండో డబ్బు ధనమో ఇవన్నీ ఇచ్చి ఇదిగోమ్మా నేను ఆశీర్వదించాను అన్నాడు. నువ్వు అనుభవించాలనుకుంటే ముందు నీకు శ్రమ ఇస్తాడు, నువ్వు అనుభవించాలంటే ముందు నీకు అనారోగ్యం ఇస్తాడు, ఇవి అనుభవించాలంటే ముందు నీకు ఒంటరితనం ఇస్తాడు. ఆ యొక్క తుఫాన్లో నీ చెయ్యి అందుకోవడానికి ఆయన చెయ్యి చాలు. అవి మనం అనుభవించినప్పుడే మనము చెప్పగలం. ఈరోజు నేను చెప్పగలను ఇవన్నీ ఎందుకు అనుమతించబడ్డాయి అంటే వీటన్నిటిలో ఉన్నటువంటి ఆ యొక్క దుర్వాసన నా నుండి పోయి నా నుంచి సువాసన రావాలని అనుమతించాడు. అపోస్తలుడైన పౌలు పడినటువంటి మనోవేదన, దుఃఖము, కన్నీరు ఆయన్ని సువాసనగా చేశాయి. ఈరోజు నేను సువాసనగా ఉండాలన్నా, క్రీస్తు జ్ఞానం యొక్క సువాసనగా నువ్వు ఉండాలన్నా, నేను ఉండాలన్నా, ఎవరు ఉండాలన్నా, ఏవి ఆ సువాసన మన నుంచి తీసుకురాగలవు అంటే శ్రమలే.